అసలు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? యంగ్ మైండ్స్. అవును. వాళ్ళ దగ్గర ఒక 10 రూపాయలు ఉందనుకుందాం, వాళ్ళకి 1000 రూపాయలు అవసరం ఉంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ చూసి నాకు 1000 వచ్చేస్తుందేమో, నా సమస్య అంతా పరిష్కారం అయిపోద్దేమో అని చెప్పేసి ఆ 10 రూపాయలు కట్టేస్తున్నాడు. రైట్. అంతటితో ఆగకుండా కుటుంబంలో ఉన్న డబ్బు తీసుకొచ్చి కూడా పెట్టేస్తున్నాడు. అంతటితో ఆగకుండా వీళ్ళు అప్పులు, బజాజ్ అని ఇంకోటని మరి మనీ 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 కూడా ఇందులోనే కదా, ఇందులోనే ఆన్లైన్ మనీ. ఆన్లైన్ మనీలో అప్పు లోన్ అప్పు యాప్స్. లోన్ యాప్స్ ఉన్నాయి. వాళ్ళు అప్పిస్తున్నారు, ఆ డబ్బు పోగొట్టుకుంటున్నారు. అప్పిచ్చిన వాళ్ళేమో డబ్బు రికవరీకి పైకి వస్తున్నారు. అవును. ఒకవేళ బై ఛాన్స్ ఈ పర్టికులర్ యాప్ ద్వారా వాడు ఏదైనా గెలుచుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డబ్బు వాడికి ఇవ్వటంలా. అవును. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారు, నువ్వు గెలిచావు బాగానే ఉంది, ఫస్ట్ సార్ మటుకు ఒక ఛాన్స్ ఇస్తారు. అంటే ₹1 10 వస్తే నీకు ఇస్తారన్నమాట 10 ఇచ్చి, ఓహో ఇదంతా కరెక్ట్గా ఉందని చెప్పి నువ్వు ₹10 పెట్టేవాడు వచ్చిన 10 ఇంకా తీసుకున్న అప్పు అన్నీ కలిపి మళ్ళీ పెడతాడు. అవును. ఆ పెట్టినప్పుడు హయ్యెస్ట్ అమౌంట్ వాడికి చేరిన తర్వాత కొన్ని రూల్స్ చెప్తారు వాళ్ళు. ఈ రూల్ ప్రకారం నువ్వు ఇంత మళ్ళీ కడితే నీకు వస్తుందని. ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బు సంపాదించాను అని చెప్పి చెప్పగలవాళ్ళు ఒక్కరు కూడా లేరని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.